ఇప్పుడు సిపిఎంకి మాకు కేంద్రంలో అందరూ కూడా ఇండియా బ్లాక్లో ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితి దృష్ట్యా కేరళలో ఎప్పుడు కూడా సిపిఎం మేమే పోటీ పడుతూ వచ్చాం. అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటో మీరు నిన్న ఎన్నికల్లో చూసినారు. స్థానిక సమస్యలకి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకి జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితికి తేడా ఉంటుంది. కొంత పరిస్థితికి అనుగుణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రంలో సిపిఐ సిపిఎంతో మైత్రి కొనసాగుతుంది. రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు అఖండ పరిస్థితి దృష్ట్యా అది ఇప్పుడు కాదు, దాదాపు 25-30 ఏళ్ళుగా సిపిఎం కాంగ్రెస్ పార్టీ అక్కడ తలబడుతూ వచ్చింది, ఎల్డిఎఫ్ యూడిఎఫ్ పేరిట. తమిళనాడులో మా పొత్తు కొనసాగింది స్టాలిన్ గారితో. పరిపూర్ణంగా స్టాలిన్ గారికి మద్దతు ఇచ్చినాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఇలా ఒక యువ నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో కొన్ని సీట్లు తగ్గబడ్డప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక సీట్లు గెలిచిన వ్యక్తికి మద్దతునివ్వాలని ఒక నిర్ణయంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇవ్వాలని, అది కూడా కండిషనల్ మద్దతు. వారు ఎన్ని రోజులైతే సెక్యులర్ ఫోర్స్గా ఉంటారో అన్ని రోజులే వారికి మద్దతు ఉందనే మాట స్పష్టంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అది నీకు వస్తుంది, నేను పంపిస్తున్నా వాట్సాప్. దాని మీద ఇంకా నిర్ణయం అంటే ఏం తీసుకోలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రి గారు మేము మీనాక్షి గారు డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అందుకే ఆలస్యమైందని పిసిసి అధ్యక్షుడిగా ఆలస్యమైంది అనే మాట నేనే ఒప్పుకుంటా ఉన్నాను. కార్యకర్తలు ఎన్ని రోజులు ఎంత ఓపికతో ఉన్నందుకు వారికి ధన్యవాదములు.